అనంతపురం జిల్లాలో గ్యాస్ ధరల ప్రభావం జనంలో స్పష్టంగా కనిపిస్తోంది. అనంతపురం నగరంలో డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు 2 లక్షలకు పైగా ఉండగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు 20 నుంచి 30 వేల వరకు ఉన్నాయి. ప్రజెంట్ డొమెస్టిక్ గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. అయితే కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆగిపోవడంతో హోటల్స్, రెస్టారెంట్స్ పై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అనంతపురం నుంచి మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. ఇజ్రాయెల్ అమెరికా మధ్య జరుగుతున్న భీకర యుద్ధం వంట గ్యాస్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉందో కమర్షియల్ సంబంధించిన సిలిండర్ పంపిణీ కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అనంతపురం నగరంలోని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన గోడౌన్లో ఉన్న ప్రస్తుతం చూడొచ్చు. ఇక్కడ స్టాక్ డీటెయిల్స్ కూడా పూర్తి స్థాయిలో రాసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే డొమెస్టిక్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ఇక్కడ ఉన్న ఉద్యోగులు చెప్తున్న పరిస్థితి. అయితే మరోవైపు ప్రధానంగా మనం చూసుకోవాల్సి వస్తే గ్యాస్ సంబంధించి నిన్నటికి ఇవాటికి ధర కూడా మార్పులు వచ్చిన పరిస్థితి ఉంది. 14.2 కేజీలకు సంబంధించి ఇవాళ గ్యాస్ ఇవాళ ధర చూస్తే 979 రూపాయల 50 పైసలు ఉంది. ప్రస్తుతానికైతే నిన్నటికి ఇవాళకి ధరలో కూడా చేంజ్ వచ్చిందని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ధరకు సంబంధించి 14.2 అంటే డొమెస్టిక్కి సప్లై చేసే గ్యాస్ ధర వచ్చేసి నిన్నటికి ఇవాళకి 60 రూపాయలు పెరిగింది. అలాగే కమర్షియల్ సిలిండర్లు ఏవైతే ఉంటాయో 19 కేజీలకు సంబంధించి దానికి కూడా సంబంధించి 100 రూపాయలు దాదాపుగా 100 రూపాయలు పెరిగిన పరిస్థితి ఉంది. ప్రజెంట్ రేట్ అయితే 2066 రూపాయలుగా ఉంది. డొమెస్టిక్ నిన్నటికి వాళ్ళకి 60 రూపాయలు తేడా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఎంప్లాయీ ఉన్నాడు. అలాగే ప్రస్తుతం ఈ స్టాక్ ఎలా ఉంది, స్టాక్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఇక్కడ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంబంధించిన ఎంప్లాయీని అడుగుదాం. ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి? మామూలుగా అయితే ఇవాళ ఇబ్బంది ఉంటుందని చెప్పి హడావుడి ఏమన్నా నడుస్తుంది? మాకు కనెక్షన్లు అయితే 15,000 చిల్లర ఉంటాయి కనెక్షన్స్ డొమెస్టిక్వి. ప్రస్తుతానికి ఇబ్బంది పడతారని జనాలు వస్తున్నారు. కానీ మన దగ్గర సరుకు అయితే స్టాక్ అయితే బాగానే వస్తుంది. ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది లేదు. వంట డొమెస్టిక్ సిలిండర్స్ అయితే సఫిషియెంట్గా వస్తున్నాయి ప్రస్తుతానికి అయితే డొమెస్టిక్ ఏదైతే సిలిండర్ 14 కేజీ సిలిండర్లో ఎంత రేట్ ఉంది? నిన్నటికి వాళ్ళకి రేట్ ఏమైనా ధరలు ఉన్నాయా? ఈ యుద్ధ ప్రభావం దీనిపైన తీవ్రంగా పడింది అనుకోవచ్చు. పడింది కావున 60 రూపాయలు నిన్నటికి ఈ రోజుకి 60 రూపాయలు రేట్ చేంజ్ అయింది అనమాట. కమర్షియల్ అయితే 100 చేంజ్ అయింది, పెరిగింది. ప్రస్తుతం డిమాండ్ ఎలా ఉంది? ఎందుకంటే పెద్ద ఎత్తున అనంతపూర్లో కూడా హోటల్స్ ఉన్న పరిస్థితి ఉంది. మీ దగ్గర నుండి కమర్షియల్ డిమాండ్ ఉందా, లేకపోతే డిమాండ్ ఎలా ఉంది? ప్రస్తుతానికి డిమాండ్ అయితే కనపరచలేదు. ఇంకా ఒక వారం రోజులు పోతే మనకు తెలుస్తుంది, ప్రభావం క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏదైతే డొమెస్టిక్ సంబంధించి సఫిషియెంట్ స్టాక్ ఏమన్నా ఉందా? స్టాక్ సంబంధించి కొరత ఏమన్నా ఉందా, లేకపోతే లారీలు లోడ్ వస్తున్నాయా? కొరత ఏం లేదండి. ఈరోజు ఒక ఇండియన్ పెట్టాను, వచ్చింది 360 బండి వచ్చింది. దానికైతే కొరత లేదంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అన్ని ఏజెన్సీలకి మనకి డొమెస్టిక్ సిలిండర్స్ అయితే సప్లై చేస్తున్నారు. అంటే పెట్టిన ఇండియన్ వెంటనే ఇస్తున్నారు? పెట్టిన వెంటనే వస్తుంది. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు, ఇప్పుడే ఒక లారీ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. దాదాపుగా సిలిండర్ 300 నుంచి 500 సిలిండర్లు కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అనంతపురం జిల్లా మొత్తం చూసుకుంటే ఒకసారి 2.2 లక్షల పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇవి హెచ్పి అలాగే ఇండియన్ భారత్తో పాటు మిగతా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించిన కూడా గ్యాస్ కనెక్షన్ సంబంధించి 2 లక్షల పైగా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి. అలాగే డొమెస్టిక్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ హోటల్స్కి సప్లై చేసేవాళ్ళు ఉన్నారు. అవి 19 కేజీలు అలాగే 35 కేజీలకు సంబంధించిన సిలిండర్లు కూడా సప్లై చేస్తున్న పరిస్థితి. వీటిపైన తీవ్ర ప్రభావం చూపిందని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతానికి ఎవరైతే ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటారో వారికి నెలకి ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చే విధంగా ఆన్లైన్ కూడా రూపొందించారని చెప్పి చెప్తున్నది. గతంలో మాదిగా సిలిండర్లు ఎన్ని పడితే అన్ని 15 రోజులు కూడా సిలిండర్ తీసుకునే పరిస్థితి కూడా లేదని చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం చూస్తున్న ఏదైతే సివిల్ సప్లైస్ గోడౌన్కి సంబంధించి స్టాక్ సఫిషియెంట్గా ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు డొమెస్టిక్కి సంబంధించి చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే ఈ కమర్షియల్కి సంబంధించి సిలిండర్లు పూర్తిగా ఆగిపోతే హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఈ ఇబ్బందులకు దాటుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా హోటల్స్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. బల్క్గా స్టాక్ చేసుకోవద్దని చెప్పి ఇప్పటికే అధికారులు కూడా హెచ్చరికలు చేస్తున్నారు. ఎందుకంటే కృత్రిమ కొరత సృష్టిస్తే మాత్రం చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. ప్రస్తుతానికైతే డొమెస్టిక్ సంబంధించి 60 రూపాయలు, కమర్షియల్ సంబంధించి 100 రూపాయలు సిలిండర్ పైన ధర పెరిగిన పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇది అనంతపూర్కి సంబంధించి వంట గ్యాస్ సంబంధించిన అప్డేట్. కెమెరామెన్ శ్రీనివాస్, NTV.